Hi everyone, welcome to Ganesh Educational Academy YouTube channel. Okay, so today in this video I will explain about identifiers and keywords in Java, right? So this is day 3 class. Okay, last two videos lo em explain chesinante general introduction to Java and next one vachesi how to execute the program, right? Oka simple Java program తీసుకొని execution అనేది చేసి చూపించిన, right? You can see the identifiers and keywords in Java, right? Okay, so now we can see the identifiers and keywords in Java, right? So first we can see the keywords in Java, right? So keywords is nothing but it is a reserved words in Java. It have some functionality, right? So it is also called as predefined words in Java. Okay, so keywords is nothing but reserved words. Okay, keywords is nothing but reserved words in Java which having some functionality, right? So which have some meaning. Okay, so total మనకి ఎన్ని keywords ఉన్నాయి అంటే 53 keywords ఉన్నాయి జావాలో. ఓకే, 53 keywords. సో దాంట్లో 50 అనేవి జనరల్ కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ 3 are literals. ఓకే, 3 are reserved literals. Reserved literals. Okay, so ఈ reserved literals ఈ 3 ఏంటంటే ట్రూ, ఫాల్స్ అండ్ నల్, రైట్? సో లిటరల్స్ అంటే ఏంది, మనకి జనరల్ గా వాల్యూ అంటే x ఈక్వల్ టు ట్రూ. సో ఇట్లా లిటరల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి వాల్యూస్ అన్నట్టు, లిటరల్స్ అంటే వాల్యూస్. ఓకే, సో వాల్యూస్ ఏంటంటే రిజర్వ్డ్ అయినాయి కొన్ని, ఏంది ట్రూ, ఫాల్స్, నల్. సో ఇట్లా ఈ 3 అనేవి ఆటోమేటిక్ గా, సో ఇవి రిజర్వ్డ్ అంటే ప్రీ డిఫైన్ చేసిర్రు. ఓకే, రైట్? సో ఇక్కడ ఏంటంటే వీటికి సమ్ ఫంక్షనాలిటీ అంటే ముందే డిఫైన్ చేసి పెట్టారు. ఓకే, సో కీవర్డ్స్. సో టోటల్గా మనకి కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు 50 కీవర్డ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజే చూసుకుందాం. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి టోటల్గా అంటే నెంబర్ ఆఫ్ కీవర్డ్స్. ఓకే, దట్ ఈస్ కీవర్డ్స్ అంటే ఏంది, ఆల్రెడీ డిఫైన్ వర్డ్స్ అంటే ఏంది, డిక్షనరీలో అంటే డిక్షనరీ వర్డ్స్. ఓకే, సో ఇంగ్లీష్లో మనకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కానీ ఎక్కడ చూసినా మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అని అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి దాంట్లో. ఎగ్జాంపుల్ క్యాట్. ఓకే, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యానిమల్. స్లీప్, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాక్షన్, రైట్? ఓకే, సో అట్లా నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ ఎట్లా డిఫైన్ చేసిర్రో, సో మనకి జావాలో టోటల్ 53 కీవర్డ్స్ అనేవి ఉన్నాయి, రిజర్వ్డ్ వర్డ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో మెయిన్గా ఈ 50 కీవర్డ్స్ ఏంటో ఇప్పుడు అంటే 50 అంటే మనం చాలా కీవర్డ్స్ ఉంటాయి, జస్ట్ కొన్ని చూస్తాం. ఓకే, ఫస్ట్ డేటా టైప్స్. అంటే డేటా టైప్స్లో సో మనకి డేటా టైప్స్లో ఏంది కీవర్డ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బైట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ షార్ట్, రైట్? నెక్స్ట్ థర్డ్ వన్ ఇంట్. ఇట్లా మనకి ఇంకా చూసినట్లయితే ఇంట్, డబుల్. ఓకే, ఫిఫ్త్ వన్ నెక్స్ట్ బూలియన్. ఓకే, సో అట్లా మనకి 8 డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వీ కెన్ సీ సో నేను టోటల్ లిస్ట్ అనేది ఇట్లా చూపిస్తా. సో ఇవన్నీ రాయాలంటే టైం పట్టుద్ది. సో ఇట్లా నెక్స్ట్ ఫ్లో కంట్రోల్స్. సో మనకి ఫ్లో కంట్రోల్స్లో ఏంటంటే మనకి ఇఫ్, ఎల్స్, నెక్స్ట్ స్విచ్. ఓకే, అండ్ స్విచ్లో కూడా మనకి 2 ఉంటాయి. నెక్స్ట్ కేస్ అనేది ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ డిఫాల్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, డిఫాల్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్విచ్ అండ్ వైల్ లూప్. ఓకే, వైల్. నెక్స్ట్ డూ వైల్. ఓకే, అంటే డూ. ఓకే, డూ. నెక్స్ట్ ఫర్. సో మనకి ఇట్లా ఉంటాయి. కంటిన్యూ, బ్రేక్. ఓకే, కంటిన్యూ, బ్రేక్, ఇవి కూడా ఫ్లో కంట్రోల్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మాడిఫైయర్స్లో చూసుకుంటే, ఓకే, మాడిఫైయర్స్లో చూసుకుంటే మనకి కీవర్డ్స్ వచ్చేసి దీంట్లో పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, సో ఇంకా నెంబర్ ఆఫ్, ఫైనల్ అండ్ స్టాటిక్, ఇంకా నెంబర్ ఆఫ్ వస్తుంటాయి. అండ్ క్లాస్ లెవెల్లో చూసుకుంటే క్లాస్. ఓకే, సో క్లాస్ లెవెల్లో క్లాస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ 50 కీవర్డ్స్ అనేవి ఉంటాయి. సో ఓకే, సో మీరు ఒక లిస్ట్ చూడండి. నెక్స్ట్ reserved words 53. So these are the reserved words. So it can be categorized into two.
So keywords and reserved literals, right? So keywords which having the functionality, right? So these are 48 are used keywords and unused keywords are only two. They are goto and const. So goto is we can't use and const is instead of constant keyword we have the final keyword, right, in Java. So reserved literals. So the reserved literals are true, false and null. So these are all the keywords, 48 keywords in Java, right? So keywords for data types. So there are the 8 data types. Okay, next keyword for exception handling, try, catch, throw, throws, assert, and finally, right? So keywords for modifiers. So these are the all keywords for modifiers. Okay. Next, object related keywords. So new, instant of, super, this. Okay. So void return type keyword. So for void, okay, this is void. Okay. Next, keywords for flow control. So these are the all flow control keywords. Next, class related keywords. Okay, class related keywords are class, interface. Okay, interface, extends, implements, package, and import. Okay, so these are all the keywords in Java. Okay, these are the reserved words in Java. So you can observe in this. So all are the only lowercase letters only, right? So all are lowercase letters only. That is small letters all. Okay. So okay. So final ga keywords conclusion ఏంటంటే keywords is nothing but it is a reserved words, okay, which having some functionality in Java, right? So we have total we have 53 keywords and in that keywords are 50 and the 3 are the reserved literals. The reserved literals are true, false, null. Okay, so this is about this keywords. సో ఫైనల్గా ఒకటి గుర్తుంచుకునేది ఏంటంటే మన కీవర్డ్స్లో అంటే జనరల్ లాంగ్వేజెస్లో ఏంటంటే కీవర్డ్స్లో గో టు స్టేట్మెంట్, ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్స్ట్. ఓకే, సో ఈ టూ అనేది మనం అంటే C++లో యూజ్ చేస్తాం, బట్ ఇన్ జావాలో ఈ రెండింటిని యూజ్ చేయరు. ఓకే, వి కాంట్ యూజ్ దిస్ బికాస్ అంటే ఎందుకు. సో గో టు ఏంటంటే అంటే కొన్ని ప్రోగ్రామ్స్లో ఏంటంటే ఇది సో అంటే కొన్ని ఫాల్స్ అనేది అక్కర్ అవుతున్నాయి. సో దట్స్ వై సమ్ కేసెస్ ఇట్ ఈస్ బ్యాడ్, రైట్. Next, constant. So instead of constant we use final keyword, right? Instead of const we can use final. Okay, we can use the final keyword. Okay, so this is about the keywords in Java. Okay, next we can see the identifiers, right? Okay, so now we can see the identifiers in Java. Okay, so identifiers is nothing but it is useful for identification purpose. It can be a class name, method name, or label name, or variable name, right? So identifiers ఏంటంటే it is useful for identification purpose, right? So example ఒక పర్సన్ ని తీసుకున్నాం. సో ఈ పర్సన్ నేమ్ వచ్చేసి ఆశ్రిత్. సో ఈ పర్సన్ నేమ్ వచ్చేసి ఆశ్రిత్. సో ఈ ఆశ్రిత్ నేమ్ అనేది సో ఎట్లా యూజ్ అయ్యింది పర్సన్కి అంటే ఒక పర్సన్ని మనం ఆ పర్సన్ని పిలవడానికి నేమ్ అనేది యూజ్ అయ్యింది అండ్ కాల్ చేయడానికి ఐ మీన్ సో ఎనీ ఐడెంటిఫై చేయడానికి సో నేమ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్. సో లైక్ దట్ ఐడెంటిఫైయర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ జావా ప్రోగ్రామ్స్, రైట్. సో identifier is nothing but it is useful for identification purpose. It can be a variable name, class name, or a method name, or a label name. Okay, so this is mainly about the identifier. So some rules is there. So first we can see the program, right? First class, okay, class test. Okay, so public static void main string array args, right? String array args. Okay, so here int x equal to, okay, it not in it, int x equal to 10, right? So close. Okay, so here main method and close, right? So here you can see here one small program, class test and public static void main string array args. So int x equal to 10 and closing the bracket and here close. So here the identifier is, so test is an identifier. Okay, so test is an identifier. Why? It is a class name, right? Okay, it is a class name, so that's why here class name is an identifier. Okay, so next so here it is a variable name.
Okay, second. First we can see the method names. Okay, here it is a method name. Okay, this is second and this is third. So here see test, class test, it is a method class name and main. Okay, main method under దీన్ని. Okay, method name. Okay, next it is a variable name. Okay, int x equal to 10, it is a variable name. So మనకి ఇంకా చూసినట్లయితే సో ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఆర్గ్యుమెంట్స్ ఇది ఏంటంటే మనకి పారామీటర్స్. ఓకే, ఇట్ ఈస్ ద నేమ్ ఓకే ఆఫ్ పారామీటర్స్, రైట్. సో ఇట్ ఈస్ ద ఫోర్త్ వన్, రైట్. సో ఇంకా చూసినట్లయితే మనకి స్ట్రింగ్. ఓకే, ఇట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ ఇన్ జావా బట్ ఇట్ ఈస్ ఎ ఐడెంటిఫైయర్. ఓకే, సో స్ట్రింగ్ ఇట్ ఈస్ ఫిఫ్త్, ఇట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్. Okay, predefined in Java. Okay, so DFI and D, right? So spelling small spelling mistake. So predefined. Okay, predefined in Java, right? So here mainly we can see the identifiers is class name. Okay, so this is the identifier. Next main is the identifier and x is a variable name, so this is called the identifier. And string it is predefined, and arguments is parameters, so it is also identifier. So main ga identifiers in the user defined ante user own ga define chesukochu. So ikkada x place lo nenu a kuda pettukochu and test place lo sample అని కూడా class name ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో అందుకే user will be defined. ఓకే, ఇక్కడ మెథడ్ నేమ్ ఒకటి మెయిన్ మెథడ్ ఒకటి చేంజ్ కాదు, గుర్తుంచుకోండి. ఏ ప్రోగ్రామ్ లో అయినా సో మెయిన్ మెథడ్ సింటాక్స్ అనేది చేంజ్ కాదు. మన మెయిన్ మెథడ్ ని నాట్ ఓకే అసలు చేంజ్ చేయలేం. బట్ మెథడ్ నేమ్ అనేది మనం వేరే ఏదైనా పెట్టుకోవచ్చు మెథడ్స్ నేమ్స్. బట్ మెయిన్ మెథడ్ ఒక్కటి మీరు ఎక్సెప్షన్, అంటే దీన్ని ఏంటంటే ఎక్సెప్ట్ దిస్ వీ కెన్ టేక్ యూజర్ డిఫైన్డ్ ఇన్ జావా, రైట్. యూజర్ డిఫైన్ మెథడ్ నేమ్స్ ఇన్ జావా. ఓకే, సో మెయిన్ గా మనకి ఏంటంటే ఇప్పుడు సో ఈ అనేది ఐడెంటిఫైయర్స్ అంటాం వీటిని. సో నెక్స్ట్ దీంట్లో కీవర్డ్స్ ఏమున్నాయంటే సో క్లాస్ ఈజ్ ఎ కీవర్డ్. ఓకే, క్లాస్ ఈజ్ ఎ కీవర్డ్ అండ్ పబ్లిక్ ఈజ్ ఎ కీవర్డ్. క్లాస్ అంటే ఏంది? క్లాస్ నేమ్. ఓకే, అంటే నాట్ ఇట్ ఈస్ ఎ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఇస్ టెస్ట్. క్లాస్ అనేది ఏంది? క్లాస్. ఓకే, సో నెక్స్ట్ సో పబ్లిక్ ఏంటంటే ఒక మాడిఫైయర్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో ప్రీ డిఫైన్డ్. క్లాస్ ఈజ్ ప్రీ డిఫైన్డ్. సో అంటే ఒక కీవర్డ్. సో పబ్లిక్ అనేది ఒక కీవర్డ్ అండ్ స్టాటిక్ కూడా ఒక కీవర్డ్. ఓకే, వాయిడ్ కూడా ఒక కీవర్డ్, రైట్. సో నెక్స్ట్ ఇంట్ కూడా ఒక కీవర్డే మనకి. ఓకే, సో దీన్ని ఏమంటాం అంటే వాల్యూ అంటాం. ఓకే, వాల్యూ. సో దిస్ ఈజ్ ద ఐడెంటిఫైయర్ అండ్ కీవర్డ్స్. సో నెక్స్ట్ ఒక పర్సన్కి మనం నేమ్ పెట్టాలంటే కొన్ని రూల్స్. అంటే రూల్స్ అంటే ఏంది? ఎన్సిస్టర్స్ నేమ్స్ కానీ అండ్ ఆర్ గాడ్ నేమ్స్ కానీ, అంటే లెటర్ స్టార్ట్స్ విత్ ఏ, సో అట్లా గాడ్ నేమ్స్ కానీ అట్లా చూసుకుంటాం. ఓకే, సో ఇట్లా ఐడెంటిఫైయర్స్ అంటే యూజర్ డిఫైన్ చేసే వర్డ్స్ కూడా మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. సో నౌ వీ కెన్ సీ ద రూల్స్ ఆఫ్ ద ఐడెంటిఫైర్స్, రైట్. ఓకే, so whenever we are defining the identifiers we have to follow some rules. Okay, so mainly there are 6 rules so we have to follow. So whenever we are writing the user defined words, okay, in Java we have to follow these rules and regulations, right. So here we can see the only allowed characters in Java identifiers are ante జావా ఐడెంటిఫైయర్స్ లో ఓన్లీ అలౌడ్ క్యారెక్టర్స్ ఏంటంటే A to Z, అంటే స్మాల్ A to Z అండ్ క్యాపిటల్ A to Z అండ్ డిజిట్స్ దట్ ఈస్ 0 to 9 అండ్ డాలర్ సింబల్ అండ్ అండర్స్కోర్ సింబల్. ఓకే, సో హియర్ ఓన్లీ దీస్ letters and digits and dollar symbol and underscore is only they are allowed in Java. So special characters ఉన్నాయి, @ symbol, end, ampersand, hash, so avanedi allow ledu. So whenever we are using that symbols we can get compile time error. Okay, so next identifiers cannot start with the digit. Okay, so first here you can see so ikkada total or test. Okay, so test it is a valid keyword. Okay, so test it is a valid keyword. Okay, next total it is a valid. So next so itla, but identifiers cannot start with the digit. ante digits ante 0 to 9 ki 9 ante aa digit toni start kavadu. Example ga so 2 total, so it is invalid, right. Why? Because it is starting with the 2. Okay, so digits toni start ayindi, so identifier anedi digits toni start kavadu, so it is invalid, right. So next Java identifiers are case sensitive. Case sensitive ante so example ga
ఇంటి ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నా హియర్ ఏ అనేది ఒక ఐడెంటిఫైయర్ మనకి ఇక్కడ, ఓకే. బట్ ఏ ఈక్వల్ టు 10 అనేది, ఓకే, ఇంటి ఏ ఈక్వల్ టు 10, ఓకే, దీస్ బోత్ ఆర్ డిఫరెంట్, రైట్? So of course Java is a case sensitive language, okay. So Java identifiers also a case sensitive, right? So these two are the different, right? Next, there is no length limit for Java identifiers. అంటే సో Java identifiers నువ్వు ఎంతన్నా లెంత్ అంటే లెంత్ లిమిట్ అనేది ఏం లేదు, బట్ బెటర్ టు యూజ్ ద స్మాల్ వర్డ్స్, ఓకే. ఓకే, స్మాల్ అంటే బిలో 10, మ్యాక్స్ బిలో 10, ఓకే, or 15, okay. So like that it is a good programming practice, right? So we can't use the reserved words as identifiers. అంటే రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి కదా, రిజర్వ్డ్ వర్డ్స్ అంటే ఏంటంటే ఇఫ్, ఇందాక నేను చెప్పిన కీవర్డ్స్, ఓకే, ఇఫ్ కానీ స్విచ్ కానీ నెక్స్ట్ ఇంట్ కానీ, సో ఇవనేది యూజ్ చేయొద్దు, బోత్ ఆర్ ఇన్వాలిడ్, రైట్? వీ కాంట్ యూజ్ ఇన్ ద ఐడెంటిఫైయర్, ఓకే. We can't use in the identifiers, right? So all predefined Java class names and interface names we can use as identifier. అంటే సో ఇక్కడ రిజర్వ్డ్ వర్డ్స్ అనేది మనం యూజ్ చేయకూడదు, బట్ ఇక్కడ ప్రీడిఫైన్డ్ క్లాస్ నేమ్స్ అండ్ ఇంటర్ఫేసెస్, అంటే క్లాస్ నేమ్స్ అంటే ఏంది, ప్రీడిఫైన్డ్ క్లాస్ నేమ్స్ స్ట్రింగ్, ఓకే, స్ట్రింగ్, అండ్ ఇంటర్ఫేస్ ఏంటంటే రన్నబుల్, సో అట్లా, సో ఇవనేది వ్యాలిడ్ అంటాయి, ఓకే. సో సో ఇక్కడ మనకి స్ట్రింగ్ రనబుల్ అనేది ఐడెంటిఫైయర్స్ రాయొచ్చు, ఓకే. సో వీ కెన్ డిఫైన్ ద ఐడెంటిఫైయర్స్ విత్ క్లాస్ నేమ్స్ ఆర్ ఇంటర్ఫేస్, రైట్? ఓకే. సో హియర్ నౌ వీ కెన్ సీ సమ్ క్వశ్చన్స్, ఓకే, సమ్ స్మాల్ క్వశ్చన్స్. So we can't use any special characters and we can't use any space ante tab space symbols or any special ampersand hash, so we can't use any type of this, okay. So here first you can see Ganesh, it is a valid, right? Okay, it is valid, okay. So next 223 Ganesh, it is invalid, right? Sample, okay, sample, next sample at the rate, okay, sample at the rate. So here we can use the at the rate symbol. So only allowed characters in Java is only this, okay. Here special character is not allowed, so this is invalid, right? Next, okay, so now we can see the sample underscore 23, okay, sample underscore 23. So here we can see here the only characters is these 3 characters, అంటే digits involve అయినాయి, నెక్స్ట్ letters involve అయినాయి, and underscores involve అయినాయి, okay, it is right. Next, so identifiers cannot start with the digit, so this is not starts with the digit, right? అంటే digits తోని ఇది స్టార్ట్ కాలే, ఓకే. నెక్స్ట్ ఏంది, లెంత్ లిమిట్ ఉండదు, నెక్స్ట్ కేస్ సెన్సిటివ్, ఓకే. ఇక్కడ మనకి రూల్స్ అన్ని సాటిస్ఫై అవుతున్నాయి, మనకి ఏ స్పెషల్ క్యారెక్టర్ లేదు కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్, రైట్? నెక్స్ట్, సో next we can see the total underscore at the rate 43. So it is valid or invalid? So directly we can say at the rate symbol is used, okay. So it is invalid, okay. Next, total underscore 44, it is valid. Next, underscore dollar underscore Ganesh, so it is also valid. Why? Because we are using the special characters, we can't use the special characters, and only we have allowed characters, we are used allowed characters, that is A to Z, small a to Z, and dollar symbol, okay, underscore symbol, and it starts with underscore, it does not start with the underscore, okay, digit, it does not start with the digit, right? ఓకే, ఇది డిజిట్ తోని స్టార్ట్ కాలే, అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అండర్ స్కోర్ ఆ డాలర్ తోని స్టార్ట్ కావచ్చు, ఓకే, ఓన్లీ డిజిట్ తోని స్టార్ట్ కావద్దు, అంతే. నెక్స్ట్, సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ మీరు చూడండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, గణేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ,
ఓకే, సో ఇక్కడ మనకి స్పేస్ అనేది వచ్చింది. ఓకే, ట్యాబ్ స్పేస్. సో హియర్ వీ కాంట్ అలో దిస్ ట్యాబ్ స్పేస్. సో ఇన్ ఐడెంటిఫైస్ వీ కాంట్ అలో దిస్ ట్యాబ్ స్పేస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వీ కెన్ యూజ్ అండర్స్కోర్ సింబల్ ఆర్ okay, only underscore symbol, right? So we can't use tab space symbol. So whenever we are using, we will get the compile time error. Okay, so better to take like this. So it is valid, right? Okay, so like these identifiers and keywords are defined. Okay, so we can see all total about the identifiers and keywords in Java. Okay, so this is for in this video. Thanks for watching. Please like, share and subscribe Ganesh Educational Academy YouTube channel. Thank you.